కష్టపడడం అనేది విజయానికి, ప్రపంచంలో మనుగడ సాగించడానికి, ఫర్ ఎగ్జిస్టెన్స్, ఫర్ సర్వైవల్ ముడిపెట్టారు. మీకు ఎప్పుడు ఈ సర్వైవల్ క్వశ్చన్స్ రాలేదా? నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇదంతా ఎవరు చేశారంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళని మన కోసం పని చేయించాలి అనే తెలివి ఉన్నాడు ఇది రుద్దాడు అందరి మీద. బాగా కష్టపడితే నువ్వు పైకి వస్తావరా, నీకు ఎక్కడ నీకు సుబ్రహ్మణ్యుడి దగ్గర ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి మా తాతయ్య చెప్పారు అది నాకు. అంటే ఎందుకు అది కూడా ఎందుకు, సుబ్రహ్మణ్యుడి గారు యాజ్ అ కాంట్రాక్టర్ ఈ మైట్ పే మోర్ దెన్ ఎ గవర్నమెంట్ జాబ్. అది దానికి లింక్ అక్కడ ఏదో ఉంటుంది. సో ఇస్ ఇట్ రియల్? ఇట్ ఈస్ ట్రూ, ఆఫ్ కోర్స్ చెప్పారు. ఎందుకంటే మా తాతయ్య మెంటాలిటీ విల్ బీ రిలేటెడ్ టు ద సో కాల్డ్ కూలి పని. నేను డిరోగేటరీగా చెప్పట్లా, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ స్టేట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్. అప్పుడు సుబ్రహ్మణ్యుడి గారు అంటే ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా తాతయ్య లాంటి వాళ్ళు ఒక 100 మందిని తీసుకుని వాళ్ళతో కష్టపడి పని చేయించి ఆయన ఏసీ రూమ్లో ఒక మర్సిడీస్ బెంజ్లో తిరుగుతారు. అప్పుడు ఎవరు గొప్ప? కష్టపడినోడే గొప్ప. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? యా. సో ద బాటమ్ లైన్ హియర్, కమింగ్ బ్యాక్ టు మై సెల్ఫ్, ఈజ్ ఇఫ్ 30 yearsలో ఇప్పుడు నేను ఎంతోమంది కలిసి ఐఎమ్ జస్ట్ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ మ్యాన్ అంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సాటర్డే, ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ నాక్ ఆఫ్. మాట్లాడితే అసలు వాళ్ళు ఏదో అయిపోయినట్టు వాళ్ళ ఫీలింగ్. హాలిడే అంటారు, ఇది అంటారు, అదంటారు. ఇదంతా కూడా ఓకే. విచ్ మీన్స్ వాళ్ళు వారం రోజుల్లో వీక్ డేస్లో వాళ్ళు ఏదైతే ఉద్యోగం పనో ఏదో చేస్తున్నారో దే హేట్ దట్, దే జస్ట్ హేట్ దట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు కష్టపడట్లేదని మీరు అనుకుంటున్నా, మీకు కష్టపడడం అనేది మీకు జీర్ణించుకుపోయి నాటుకుపోయింది మీ సిస్టంలోనే. యు నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్గా ప్రొఫెస్ చేసే 2-3 పనులు, ఉదాహరణకి హ్యావ్ అ వాడ్కా అంటారు. అలానే మీరు వాడ్కా బాటిల్ తీసుకుని సెట్కి వెళ్ళిపోరు. You know your restrictions, you know when to, or it can be anything else. It's not that. I mean, I don't think that is wrong. నేను చేయకపోతే వేరే విషయం. I might have a certain habit of drinking it at a certain time. But if అమెరికాలో షూటింగ్ చేస్తుంటే మధ్యలో they'll drink a beer. అప్పుడు అది వాళ్ళు తీసుకున్న డెసిషన్. రిస్ట్రిక్షన్స్ ఎలా చేయాలి పద్ధతులు అనేది అది వేరే టాపిక్. I don't think that is related to hard work. No, but where does a sense of responsibility come towards what you're doing? Because మీరు చెప్పేది అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను కష్టపడకపోయినా నా కర్మ, నేను నా ఇష్టం. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ థింకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు పుట్టుకతోనే మీకున్న పరిస్థితుల మూలాన మీకు ఎబిలిటీ, మీ ఇంటెలిజెన్స్ లెవెల్, మీ టాలెంటు, మీరు ఆలోచించే విధానం, ఆలోచించగలిగే కెపాసిటీ, ఇవన్నీ ప్రతి మనిషికి వేరీ అవుతాయి. ఆ వేరీ అయిన దాంట్లో ఒక విజనరీ, ఒక థింకింగ్ ఉన్న అతను చాలా తొందరగా కష్టపడితే ఏమి రాదు అని తెలుసుకుంటాడు. అప్పుడు కష్టపడటం మానేసి వేరే వాళ్ళతో కష్టపడిస్తాడు. ఆ తెలివి లేని వాళ్ళు కష్టపడటం, కాపీ కొట్టడం, లేకపోతే అంటే ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాను, లేకపోతే క్రిమినల్స్ అవ్వటం, లేకపోతే వేరే చేస్తారు. యూనో. బట్ ఇవన్నీ వేరియేషన్స్. నాకు చాలా సింపుల్ బాటమ్ లైన్ ఏంటంటే, మీరు చేసే పని మీరు ప్యాషన్ తోటి, ఒక ఇష్టంతో, ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్తో చేస్తే అసలు ఆ పని చేయకూడదు. ఆ పని చేస్తా మీరు కష్టం ఫీల్ అవుతున్నారంటే దట్ ఈస్ యువర్ హెడ్. అవకాశాలు రావు కదా. అవకాశం మైండ్ సెట్ సప్న, అది ఈజ్ నథింగ్ టు డూ విత్ అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే వాళ్ళందరూ మీలా సినిమా డైరెక్టర్ అని ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఐన్ ర్యాండ్ ఏముందంటే, షీ సెడ్ పిల్లోడు పుట్టగానే ఆ పుట్టి పెరుగుతున్న టైంలో ఏదేదైతే పేరెంట్స్ స్కూల్లోనో లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంప్రెషనబుల్ మైండ్ మీద చెప్తారు, నువ్వు చేయకూడదు, అది చెయ్యాలి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు నేను చదివా, అంటే 1 సంవత్సరం ఫెయిల్ అయ్యాను, అందుకని 5 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు అయింది. నాకు ఇప్పుడు అసలు సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ ఏంటో తెలియదు నాకు. అంటే అది ఎవరో మీరు బేస్ కూలోడు కూడా తెలుస్తుంది ఎంత కంకర పెట్టాలి, సిమెంట్ పెట్టాలి అని. ఆ టైంలో ఉన్న బిల్డింగ్ టెక్నాలజీ నేను చెప్పేది. సో 5 ఏళ్ళు నేను ఏం చదివాను, ఏమి చదవాలి. అప్పుడు ఎందుకు వెళ్ళాను నేను ఇంజనీరింగ్, ఎందుకు చదివాను అసలు? మా ఫాదర్ వాళ్ళు చెప్పారు. నాకుగా నేను ఆలోచించుకునే దానికి దోహదం చేయటానికి వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో ఇంజనీరింగ్ మంచి జాబ్స్ దొరుకుతున్నాయి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమింగ్ థింగ్, ఇలాంటి సొసైటీలో ఇనేసి వాడికి ఇష్టం లేకపోయినా వాడి మీద రుద్దేసి ఆడ పిల్లోడు తెలీదు మనం చెప్పాలి వాడికి అని ఒక దాంతో చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే, అండ్ ఇట్ కుడ్ బి కరెక్ట్ ఆల్సో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. కానీ వాడు ఒక వయసు వచ్చే టైంకి ఆల్రెడీ ఈజ్ కంప్లీట్లీ ప్రోగ్రామ్డ్ విత్ దీస్ థింకింగ్స్. అప్పుడు అది ఇష్టం లేకుండా వెళ్ళి చేరాడు. ఇప్పుడు నేను చాలా లేజీగా ఉండేవాడు కాలేజ్ టైంలో. లేజీ అంటే ఏదో బుక్స్ చదువుతాను, కాలేజ్కి వెళ్ళను, సినిమాలు చూస్తాను, అది అంటే దేర్ ఈజ్ నో పర్పస్. ఇది నేను చేసిన దానికి ఒక పర్పస్ రావాలి, ఒక ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలి అనే గోల్ అనేది నాకు లేదు అసలు నా టోటల్ కాలేజ్ టైంలో. కానీ
నేను అయిపోయి నేను ఉద్యోగం మొదలెట్టాను. తాజ్ కృష్ణ హోటల్ కన్స్ట్రక్షన్లో నేను సైట్ ఇంజనీర్గా $800 పని చేస్తున్నంత వరకు ఇదే ఇది నేను ఇందాక చెప్పిన డెఫినేషన్. ఐ ఫెల్ట్ దట్ ఎప్పుడైతే నేను వీడియో లైబ్రరీ పెట్టాలని డిసైడ్ చేసుకున్నానో అది నా డెసిషన్ తోటి నేను నా లైఫ్ డిసైడ్ చేసిన అప్పటి నుంచి కొన్ని సెట్ బ్యాక్స్ జరిగినాయి, కొన్ని జరగని, బట్ ఐ హ్యాడ్ ఎ కంటిన్యూస్ ప్లెజర్ వితౌట్ ఎక్సెప్షన్. ఏ సెట్ బ్యాక్ లో కూడా అప్పుడే నేను కష్టపడి ఉంటే ఇలా ఉండేది కాదు. అబ్సల్యూట్ ఐ నెవర్ ఫెల్ట్ బికాస్ ఐ డెవలప్ దట్ థింగ్. ఇఫ్ యూ కీప్ ఆన్ మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, లైఫ్ మీ మీద ఇంకో డెసిషన్ తీసుకుంటారు. డెస్టినీ ఏదో అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయలేని డెస్టినీ అనే డెఫినేషన్ ఇస్తాయి. యూనో అప్పుడు మీరు ఇంకో డెసిషన్ తీసుకోవాలి. అది మళ్ళీ సైకిల్ ఆఫ్ డెసిషన్స్ లో యూ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ లైఫ్. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ భారీగా ఉండే చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది చూస్తుంటాం, వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో వెనకుండిపోయి ఉంటారు. దీనికి ఇష్టపడే చదువుంటారు. సో వుడ్ యూ కన్సిడర్ దెమ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్? వాట్ ఇస్ సక్సెస్ యాక్చువల్లీ? సక్సెస్ అగైన్ ఇస్ ఇన్ ద మైండ్. ఇప్పుడు నా ఉద్దేశంలో సక్సెస్ ఏంటంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు ఏం చేయాలనుకుంటే అది చేయగలిగితే అది సక్సెస్ఫుల్. అది వేరే ఉద్దేశంలో అవ్వకపోవచ్చు. కొంతమందికి సక్సెస్ అనేది మీ దగ్గర బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయి, మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి అవ్వచ్చు, ఇంకొకటికి ఫేమ్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు. దొంగ పొద్దునే బయలుదేరి నేను వాడు 10 దొంగతనాలు చేయాలనుకుంటే 10 చేస్తే 100% సక్సెస్ఫుల్. 100%. ఎందుకంటే వాడు తీసుకున్న డెసిషన్ అది, అండ్ ఈజ్ విల్లింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దానికి పోలీసులు పట్టుకుంటారా, ఎవరినో కొడతారా, ఏమవుతుంది అని వాడి కాన్సిక్వెన్సెస్ వాడికి తెలుసు. నేను సినిమా తీస్తున్నా, అది ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, కానీ డెసిషన్ నాది. సో నేను తీసుకున్న డెసిషన్కి పర్యవసనం ఏంటి అనేది నేను ఎదుర్కొనే నాకు నాలెడ్జ్ ఉండి దానికి నేను ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. నిజంగా నేను తీసుకునే డెసిషన్కి ఏమిటని చెప్పి అలా మొత్తం రూట్ మ్యాప్ కనిపిస్తుంది అంటారు అందరికీ? రూట్ మ్యాప్ అవసరం లేదన్న. మీకు షార్ట్ టర్మ్ ఇప్పుడు నా డెసిషన్ పీపుల్ హ్యావ్ ద మెంటల్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ రిపర్కషన్స్ ఆఫ్ దేర్ డెసిషన్స్. ఎవ్రీబడి విల్ హ్యావ్ మెచ్యూరిటీ బట్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్. అండ్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడు నాతో వచ్చే జన్మైనా నీళ్ళ బతుకుతున్నాడు. వచ్చే జన్మ వరకు ఎందుకు వెయిట్ చేయాలి అంటే, బికాస్ ఇప్పుడు తను ఎక్కడో తన లాజికల్ కాన్షియస్ మైండ్ నేను చెప్పేది కరెక్టు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ వాడి ప్రోగ్రామ్ మైండ్ వాళ్ళ మదర్ చెప్పింది, ఫాదర్ చెప్పింది, ఆడ ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాడి వైఫ్, ఇలాంటివన్నీ ఉంటాయి ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీరు అనుకున్నది చేయటానికి కుదరదు. నీషే ఉన్నాడంటే like the camel is man, he kneels down and lets himself be well laden with burdens of emotions and responsibilities and all commitments, and then he says life is hard to bear. amma జీవితం భారం అయిపోయిందిరా, మొయిలేపోతుంది. కానీ ఆ బరువులు నువ్వే పెట్టుకున్నావు. బరువులు మనమే పెట్టుకున్నాం అంటే కొన్ని పరిస్థితుల వల్ల బరువులు వస్తాయి. అదేంటి అన్ని పడేసి పారిపోవాలా? దట్స్ హోల్ పాయింట్. పారిపోవడం అది కాదు, అది మీరు ఫీల్ మీ బరువుని మీరు ఎంజాయ్ చేయకపోతే బరువు పెట్టుకునే హక్కు లేదు మీకు. అంటే బరువుని పెట్టుకొని కష్టపడి నేను నీకోసం అర్పించేస్తున్నాను అనేది చేసి అది అవ్వనప్పుడు ఫ్రస్ట్రేషన్ తోటి చచ్చిపోయే ముందు బెడ్లో ఎంత చెత్త బతికానరా అని ఆడు చచ్చిపోయేదానికి ఇంకా ఆడు పుట్టి అసలు బతకడం ఎందుకు? ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు స్కూల్లో ఉన్నాను, నేను తర్వాత ఏం చేయాలన్న లైఫ్లో చచ్చినట్టు 10వ తరగతి పాస్ అవ్వాలి, హిస్టరీ సివిక్స్ చదువుకుని తీరాలి. సో మీరు అన్నారు కదా రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఎంజాయ్. చాలా మంది ఎంజాయ్ చేయరు, అక్కడ కష్టపడుతున్నట్టే అనిపిస్తుంది, లేకపోతే దాని రేప్లా అనిపిస్తుంది, ఇంకోలా అనిపిస్తుంది. అది ఎంజాయ్ చేయడం బెటరా, దాన్ని పక్కన పెట్టేసి టుడే ఐ డిక్లేర్ మై ఫ్రీడమ్, ఐ వేర్ ద కాన్సిక్వెన్సెస్ అనుకోవడం బెటరా? ప్రాక్టికలీ ఐ యామ్ ఆస్కింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ నా ఒపీనియన్లో. See the point is you can take a call, నన్ను చంపుతాడా, నేనే వాడిని చంపుతా, ఎవడరా నేను గన్ను తీసుకుని నేను ఇటు చూడొచ్చు, లేదా అలాంటి కెపాసిటీ నాకు లేదు, ఇది ఇలా చూద్దాం నేను అనుకోవచ్చు. అలా రకరకాల మనుషులు వేరేగా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ యాజ్ లాంగ్ యాజ్ దే ట్రైంగ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు హార్డ్ వర్క్కి నాకు వెరీ సింపుల్ డెఫినేషన్, మీరు చేసే పని మీకు నచ్చక చెయ్యాలరా, చెయ్యక తప్పదు అనే మైండ్ స్టేట్లో చేయటానికి, దాన్ని ఎంజాయ్ చేయటానికి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఒకటి నేను మాట్లాడుతాను. సో ఒకవేళ అలాంటి స్థితికి నేను వచ్చాను అనుకోండి, నేను కానీ మా సుధాకర్ గారు కానీ ఎవరో, సో ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాప్ పెట్టుకున్నాం, కిరాణా షాపు, ఒక 4 ఏళ్ళాక బోర్ కొట్టేసింది, నేనేమిటి అసలు నాకు చిప్స్ ప్యాకెట్ అమ్ముకుంటూ నాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలి? అప్పుడు షాప్ మూసుకుని వెళ్ళిపోవాలా? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలా ప్రాక్టికల్గా? ఒకటి, మీరు చేస్తున్న వర్క్ నుంచి మీకు వేరే వర్క్ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఆ కంపాటివ్ లెవెల్లో మీరు తీసుకుని, ఉదాహరణకి నేను వీడియో లైబ్రరీ పెట్టిన తర్వాత ఐ వాజ్ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్,
అప్పుడు నేను సినిమాలో డైరెక్షన్ ఛాన్స్ కోసం నా ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి దీనిని పక్కన పడేసి ఐ వెంట్ ఇన్ టు దట్. అది అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ హిందీ ఆర్ ఐ వాంట్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఐ వాంట్ టు మీట్ సమ్ పీపుల్. ఇలాగా కంటిన్యూస్గా నాకు రేపు ఇది కావాలి, ఎల్లుండి అది కావాలి, అవతల ఎల్లుండి ఆ వర్క్ అయిపోయిన తర్వాత నా మైండ్ ఇంకో దాని దగ్గరికి వెళ్తుంది. మీ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు బోర్డమ్ అనే మాట రాదు అసలు. బోర్డమ్ ఎవరికి వస్తుంది? మైండ్ స్టాగ్నెంట్ అయినప్పుడు వస్తుంది. మీరు చిప్స్ ప్యాకెట్లు అమ్ముతున్నారు, వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అయిపోయింది. అది ఒక రెగ్యులర్ ఒక మెకానికల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మీకు మీ మైండ్ యాక్టివేట్ అవ్వడానికి మీకు వేరే దాని మీద ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి. ఇంట్రెస్ట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్లోనే మీకు కంపారిజన్ వస్తుంది. ఇది బెటరా, నాకు చిప్స్ అమ్ముకోవడం బెటరా, అది చేయడం బెటరా అనే ఒక థాట్ వస్తుంది. అప్పుడు చిప్స్ అని అమ్మటం ఆపేసి దాంట్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే నేను ఇక్కడ ఉన్నదాన్ని వదిలేస్తున్నానా, కానీ అది వర్కౌట్ అయితే నాకు చిప్స్ అమ్మటం కన్నా ఎక్కువ ప్లెజర్ వస్తుంది, అందుకని నేను ఆ డెసిషన్ తీసుకోవాలా. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ డెసిషన్. లేదు ఈ చిప్స్ నాకు బోర్ కొడుతుంది, కానీ ఇది లేకపోతే నాకు రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అండ్ నా లైఫ్ అంతా చిప్స్ అమ్ముతాను అనేది ఒక డెసిషన్. అప్పుడు మీరు బోర్ కొడుతున్నా, అది చిరాకు పడుతున్నా, అది కష్టపడటం అవుతుంది, అది హార్డ్ వర్క్ అవుతుంది. సో అయితే మీరు అనేది ఏంటంటే మీ యాక్చువల్ సిచ్యువేషన్కి మీరు ఉండాలనుకున్న సిచ్యువేషన్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఇఫ్ దెర్ ఇస్ నో గ్యాప్, వాట్ ఎవర్ ఇట్ బి, గ్యాప్ అంటే నాకు రోజు ఇల్లు తోడవడం ఇష్టం, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇష్టంగా చేస్తే పర్ఫెక్ట్. అది బికాజ్ ఇట్స్ మెంటల్ స్టేట్. అది మీరు చేసిన పని ఇల్లు తుడిచేది నేను కేర్ చేయకపోవచ్చు, కానీ మీకెందుకో మీకు ప్లెజర్ వస్తుంది అది, యూనో. సో ఇట్ ఈస్ యువర్ ఓన్ మైండ్ విచ్ షుడ్ పర్సీవ్ ద హ్యాపీనెస్. మీరు చేసేది మీకే నచ్చినప్పుడు, బోర్ కొట్టినప్పుడు, ఇంట్రెస్ట్ లేకుండా చేసినప్పుడు, దట్ కమ్స్ అండర్ హార్డ్ వర్క్ ఫర్ మీ. So this hard work is almost like it's sounding like it's a cynical way of looking at life. Yeah, it's it a is very cynical depressing and it is way depressing. of life. Yes, and it is you are feeling a low, and all these people, manaku mahal chuste telisipotunnadu. Just to see the face, I know that.